దేశానికి ముగ్గురే శత్రువులు. నంబర్ 1 ముస్లిమ్స్, నంబర్ 2 క్రైస్తవులు, నంబర్ 3 సోషలిస్టులు. ఈ ముగ్గురిని ఎరాడికేట్ చేస్తే తప్ప ఈ దేశం బాగుపడదని చెప్పాడు. పటేల్ గారిది కూడా యాంటీ సోషలిజం. ఇంత తీవ్రమైన థీరీ కాదు కానీ ఆయన క్యాపిటలిస్ట్. అనేక సార్లు నెహ్రూ ఆయన వాళ్ళిద్దరికీ గొడవ ఇదే, ఈయన క్యాపిటలిస్ట్ ఆయన సోషలిస్ట్. నేను అనేది ఏంటంటే హిందూ ధర్మ ప్రకారం చూసుకుంటే అసలు భగవద్గీత అన్నది మొత్తం చెప్పి ఆఖరిలో భగవద్గీత కృష్ణుడు ఏం చెప్తాడు, నీకు మొత్తం చెప్పవలసిందంతా చెప్పాను అబ్బాయి, నువ్వు బాగా ఆలోచించి నీకేం వస్తే చెయ్యన్నాడు. ఎక్కడైనా ఏ మాట ఏ మత గ్రంథంలో ఇది ఉంటుందా? ఏం చేయాలో చెప్తారా, చేయవలసిందే, తప్పితే తేడా. క్లియర్ గా మీ భగవద్గీత ఆఖరి 18వ దాంట్లో ఉంటుంది. ఇతితే జ్ఞానమాఖ్యాతాం గుహ్యాత్ గుహ్యతరమయ విమృశ్యైత దశేషేణ యథేచ్ఛసి. ఈవేళ జన్నాటోర్ మార్చేసి ఏదో పేరు పెట్టాలని నేను దాన్ని ఒప్పుకోం. అదో మూమెంట్ అని ఏదో ఒక ఇష్యూ తీసుకురావడం ద్వారా మనం వాళ్ళకన్నా బలవంతులం అని ప్రూవ్ చేయాలి. హిందువులు ముస్లింల కన్నా క్రైస్తవుల కన్నా మిగతా మతాల వాళ్ళకన్నా మనం బలవంతులం. ఈ దేశం మాది, మీరు ఇక్కడ ఉంటే సెకండ్ రేట్ సిటిజన్స్ కింద ఉండండి. ఎవరన్నారండి అలా అని మీరు అనొచ్చు. సావర్కర్ అన్న, వేరే సావర్కర్ అని పిలిచి సెంట్రల్ తీసుకొచ్చి ఫోటో పెట్టారు. ఆయన థియరీ అది. హిందుత్వ అని ఆయన రాసిన బుక్ ఉంది, ఒకసారి ఎవరన్నా చదవండి. ఆయన చెప్పాడు జర్మనీలో ఎలాగైతే యూదుల్ని చేశారో ఇక్కడ కూడా అలా చేసే పరిస్థితి వస్తాయన్నాడు ఆయన. గోల్వాల్కర్ గారు అలా వస్తే తప్పేంటన్నాడు. నేను అనుకోవడం ఏంటంటే ఆ ఆలోచనే మన ధర్మంలో లేదు. మీకు ఆలోచన ఉంటే తప్పలేదు, మీ ఆలోచనలు మనం నియంత్రించలేము. కానీ దానికి హిందుత్వాన్ని పేరెట్టడం తప్పు. ఎందుకంటే మన ధర్మంలో అది లేదు. మన ధర్మంలో చాలా క్లియర్ గా మీరు భగవద్గీత చదవండి. ఇప్పుడు భగవద్గీత ఏంటంటే సన్యాసం అయిపోతాను నేను అన్నవాడిని ఆపి యుద్ధం చేసి అందరిని చంపేయని చెప్పింది భగవద్గీత. దీన్ని ఇప్పుడు తీసుకొచ్చి దీంతో దీంతో కంపేర్ చేసి వాడు అలా చేస్తే మనం ఎందుకు చేయకూడదు? అది మన ధర్మం కాదు.